హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ. అందరికీ కూడా ఏకాదశి శుభాకాంక్షలు అండి. విష్ణుమూర్తి పూజనైతే ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలోనైతే ఉంది చూడండి. మీ దగ్గర విష్ణుమూర్తి ఫోటో లేకపోతే వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని ఈ విధంగా వరిపిండి దీపాలతో పూజనైతే చేసుకోండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేసినట్లయితే పూజ ఏ విధంగా చేశానో అర్థం కాదు. వీడియో మొత్తం చూసినట్లయితే పూజ ఏ విధంగా చేయాలో అర్థమవుతుంది. చక్కగా ఈ విధంగా వరిపిండి దీపాలతో విష్ణుమూర్తికి అయితే పూజ చేసుకోండి, చాలా మంచిది. ఈ విధంగా పీఠాన్ని అయితే రెడీ చేసుకున్నానండి. ఈ విధంగా ఎర్రని క్లాత్ని అయితే వేసుకున్నాను. తర్వాత ఈ విధంగా చిన్న పీటలను అయితే తీసుకొని దీనిపైన వెంకటేశ్వర స్వామి ఫోటోని అయితే పెట్టుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఫోటోకి అయితే చక్కగా గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకొని ఈ విధంగా ఎర్రని మందారాలతోనూ నందివర్ధన పువ్వులతోనూ ఒక మాలను అయితే రెడీ చేసుకున్నాను. చామంతి పువ్వులతో ఈ విధంగా అలంకరించుకున్నాను. ఈ విధంగా చక్కగా వెంకటేశ్వర స్వామిని అయితే అలంకరించుకోవాలండి. రేపు ఏకాదశి, వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటే చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నట్లయితే ఈ విధంగా పెట్టుకోండి, లేదంటే విష్ణుమూర్తి ఫోటో ఉన్నా కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆనంద నిలయాన్ని అయితే పెట్టుకున్నానండి. అదే విధంగా లక్ష్మీ అమ్మవారిని కూడా పెట్టుకున్నాను. వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా శ్వేత గణపతిని అయితే పెట్టుకున్నానండి. తర్వాత ఈ విధంగా వెంకటేశ్వర స్వామి, అలివేని మంగమ్మ, పద్మావతిది అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అలంకరించుకోవచ్చండి. ముఖ్యంగా ఒక తులసి దళాన్ని అయినా సరే వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు అలంకరించాలి. ఈ విధంగా వరిపిండితో ప్రమిదలను అయితే చేసుకొని వెంకటేశ్వర స్వామికి వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఈ వరిపిండి ప్రమిదలను అయితే రెండు రకాలుగా చేసుకోవచ్చు. వరిపిండి, బెల్లము, పాలు కలిపి చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఈ విధంగా ప్రమిదలు చేసుకోవచ్చు. రెండోది అయితే వరిపిండి, అరటిపళ్ళు కలుపుకొని ప్రమిదలను అయితే చేసుకోవచ్చండి. మీకు ఏది నచ్చితే ఆ విధంగా వరిపిండితో ఈ దీపాలను అయితే చేసుకోవచ్చు. ఈ దీపాలు ఏ విధంగా చేయాలో మన ఛానల్లోనైతే ఉంది చూడండి. ఏకాదశి కాబట్టి రెండు వరిపిండితో చేసిన ప్రమిదలను అయితే పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇన్ని పెట్టకపోయినా కనీసం 2 అయినా ఏకాదశి రోజు పెట్టుకుంటే చాలా మంచిది. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనవి ఈ వరిపిండి దీపాలు. ఈ విధంగా చక్కగా పువ్వులతోనైతే అలంకరించుకోవాలండి. ఇందులో అయితే నేను నువ్వుల నూనె వేసుకున్నాను. మనము ఏకాదశి రోజైనా శనివారం రోజైనా, ఏకాదశి శనివారం రోజు పడింది కాబట్టి చక్కగా నువ్వుల నూనెతో దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది. ఈ విధంగా నేనైతే 7 దీపాలను అయితే పెట్టుకున్నాను. వెంకటేశ్వర స్వామికి 7 దీపాలు అంటే ఇష్టం కాబట్టి ఈ విధంగా 7 దీపాలను అయితే చేసి నేను పెట్టుకున్నాను. ఈ విధంగా అగరబత్తులతో దీపాలను అయితే వెలిగించుకోవాలండి. ఈ విధంగా వరిపిండితో చేసిన దీపాలన్నింటినీ కూడా వెలిగించుకున్నాను. తర్వాత ఇది పంచగవ్య దీపము. ఈ పంచగవ్య దీపం వెలిగించుకుంటే మన ఇంట్లో హోమం చేసిన ఫలితం అయితే వస్తుంది. చక్కగా ఈ విధంగా పంచగవ్య దీపాన్ని అయితే వెలిగించుకోండి. ఇప్పుడు ఒకసారి ధూపాన్ని అయితే వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా చూపించుకోవాలి. ఈ విధంగా చిట్టుగాజులతో లక్ష్మీ అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలండి. తర్వాత వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకోవాలి. ఈ విధంగా పచ్చకర్పూరాన్ని తీసుకొని ఈ దీపాల్లోనైతే వేసుకోవాలండి. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనది పచ్చకర్పూరము. ఈ విధంగా ప్రతి దీపంలో కూడా ఈ విధంగా పచ్చకర్పూరాన్ని అయితే వేసుకోవాలి. మిగతాది హారతికి అయితే ఉంచుకోవాలండి. వెంకటేశ్వర స్వామికి అయితే పచ్చకర్పూరంతో హారతినిచ్చుకుంటే చాలా మంచిది. నేనైతే ఈ విధంగా చిట్టి గాజులతో అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజ చేసుకోవాలి. మన దగ్గర ఎక్కువ లేకపోయినా సరే ఒక్క తులసి దళంతోనైనా చక్కగా పూజనైతే చేసుకోవాలి. ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని విష్ణుమూర్తిగా అనుకొని పూజనైతే చేసుకొని చక్కగా ఈ విధంగా పూజనైతే వరిపిండి దీపాలు పెట్టుకొని పూజనైతే చేసుకోవాలండి. 7 వరిపిండి దీపాలను అయితే నేను చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. మీరు కూడా ఈ విధంగా ఏకాదశి రోజు పూజ చేసుకోండి. ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉదయం రాత్రి టిఫిన్ తిని మధ్యాహ్నం అయితే అన్నం తింటే సరిపోతుందండి. లేదంటే ఉపవాసం ఉండాలనుకుంటే పాలు, పళ్ళు మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా మీరు కూడా వెంకటేశ్వర స్వామి పూజ, అదే విష్ణుమూర్తి పూజ చేసుకొని విష్ణుమూర్తి ఆశీస్సులు పొందండి. ఆ లక్ష్మీ అమ్మవారి కూడాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి.
వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి పూజ ఏ విధంగా ఉన్నదనేది. మీరు కామెంట్ చేసినట్లయితే నేను ఇంకా కూడా పూజ బాగా చేసేటట్లు ఉంటుంది, కాబట్టి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.